అందరికీ నమస్కారం. నేను యూజువల్గా కనపడే స్టేజ్ కాదు ఇది. నాకు కొంచెం గట్టిగా మోటివేషన్ ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని పిలిచాను. ఐ థింక్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగా ఉన్నవాడు పొడుగున్నవాడిని చూసి నేను పొట్టిగా ఉన్నానే అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో, ఇక్కడ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం, వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో గనక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపల ఉన్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర నా 14 ఏళ్ళ కెరియర్లో నేను చూసిన ఎంతోమంది నా క్లయింట్స్లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఈ ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నాం. నాకు అందరికీ ఉంటుంది కదా, కొంతమంది చెప్తాం, కొంతమందికి చెప్పరు. అదొక్కటే తేడా. సో అది అధిగమించాలి. అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా. ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి, లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్, అండ్ వీ నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కశ్యప్ గారు. చాలా. సో ఫస్ట్ ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బికాస్ ఇట్లాంటి సినిమాకి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి అందరినీ గ్రీట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైఫ్ గురించి చెప్పే సినిమా ఇది, జీవితం గురించి చెప్పే సినిమా. ఇందాక చెప్పినట్టు ఒక లైఫ్లో ఒక మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక సినిమాను, ఒక పాటను, లేకపోతే ఒక స్టోరీను మనం చదువుతాం. సో మనకి ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అలా మనకు కావాల్సినప్పుడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ మోటివేషన్ మళ్ళీ మనకు దొరుకుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది నాకు. సో చూడ్డానికి నిజంగా ఒక అల్లరిగా చిల్లరగా మనకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో రత్నం అలా ఉంటాడు చూడడానికి. కానీ తను చెప్పాలనుకున్న కథ కానీ, తను తీసుకున్న పాటలు కానీ చూస్తే నిజంగా తన లైఫ్లో ఎంతో చూసాడేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లోనే చాలా పెయిన్ చూసుంటాడేమో, చాలా జీవితాన్ని చూసాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే మంచిగా ఆ పాటను ప్రజెంట్ చేసిన చందు అండ్ రవి, మూన్ అండ్ సన్ నాకు అనిపించింది. ఇద్దరికి డ్యూఓ, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూఓ చూసి చాలా రోజులు అయింది. ఇద్దరు ఇంత సింక్రనైజేషన్లో ఇంత మంచి పాటను ఇవ్వడం, అదే ఆ సాంగ్కి లిరిక్స్ రాయడం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నవ్వుతో లైఫ్ను మొదలు పెట్టాలనే సిచ్యువేషను అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఇంత మంచి సినిమాని తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టమైన రోల్. మీరు చూస్తుంటే తను అసలు వంశీ గారిని ఇక్కడ స్టేజ్ మీద చూడడానికి, ఆ సినిమాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది అక్కడ తను సక్సెస్ అయిపోయారు. అక్కడే తను అచీవ్ చేసేసారు మనకి ఏం ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు అనేది. సో మొత్తం కాస్ట్ అండ్ క్రూకి, సంజయ్ గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వరల్డ్ చాలా స్మాల్ యాక్చువల్లీ. ఇందులో లీడ్ యాక్టర్ మేము
నేను కొంచెం ముందు నా 3 రిలీజ్లు అయినాయి కానీ మేము లైక్ వీ స్టార్టెడ్ లైక్ ఒక సేమ్ మూవీకి ఇద్దరం వర్క్ చేసాం కూడా. సో అంటే ఐ కెన్ సీ ఈ పోస్టర్లో ఆయన ఇంత సెంటర్ రావడానికి ఇంత లైక్ ఎంత చేశాడో ఏం చేశాడో అని మెల్లకన్నా వస్తే నేను అడుగుతున్నా, 2 కన్నులు పెట్టగలుగుతారు, 1 కన్ను అంటే పక్క గ్రాఫిక్స్ అయి ఉంటుంది అని అడిగితే లేదు బ్రో నేను ప్రాక్టీస్ చేసిన అన్నాడు. లైక్ ఒక్కొక్క లైక్ వెరీ సారీ వాళ్ళ ఎఫర్ట్స్ లైక్ సారీ అండి. బెస్ట్ విషెస్ అండి. నన్ను అసలు ఇన్వైట్ చేయటం లైక్ నేను ఏం మాట్లాడుతున్నానో నేను పాట ఆ తాలూకు విజువల్స్ వేసుకుంటూ నేను ఇంకా ఆలోచిస్తున్నా నేను ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నా ఎట్లా అనిపించింది అన్న పాట అని అడిగినప్పుడు. అండ్ చందు బ్రో పుసుక్ నా కళలో నేనే కనుక ఈ సినిమాకి డైరెక్టర్ అయితే నేను నిన్నే తీసుకుంటానేమో. సో యూనో అంత యాప్ట్ అంత లైక్ యూనో సో బ్యూటిఫుల్ వర్క్. నాకు అనగనగా చూసినప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిసిండే. బ్రో గ్రేట్ ఫైన్ బ్రో. లైక్ అందులోనూ లిరిక్స్ అంటే ఆ స్టోరీ టెల్లింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఒక సెక్షన్ అర్థమవుతుంది. అంటే లైక్ అందులో ఫిలాసఫీ లైన్స్ అందరు చెప్తున్నారు కానీ దాని ముందు లైన్స్ ఎంత రీజన్ అయి ఉంటే మనకు ఆ సెంటర్ ఎమోషన్ అంత బ్యూటిఫుల్గా అర్థమవుతుంది అనేది నేను ప్రతి సాంగ్లో చూసాను. లైక్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ 2 పాటల్లో లైక్ దట్ సంథింగ్ గ్రేట్ ఐ కెన్ సీ. ఐ రియలీ విష్ ఇప్పుడైతే కలుసుకున్నాం బ్రో, తర్వాత కొట్లాడాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ టాక్ హియర్. అండ్ చిన్న సినిమాలు అన్నీ ఐ ఫీల్ ఫిబ్రవరి షుడ్ బి వెరీ గ్రేట్ టువర్డ్స్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళు మూవీస్లో చేస్తున్న ఎగ్జిస్టెన్స్ చాలా కష్టంగా ఉందండి చెప్పాలంటే. లైక్ మేము వస్తున్నాము అని చెప్పడానికి బయట ఎంత కంటెంట్ ఉందని అంటే, అండ్ ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ పీపుల్ టు షో దేర్ ఎగ్జిస్టెన్స్. బాగుందా లేదా అని పక్కన పెడితే మేము ఒకళ్ళు ఉన్నాం ఇక్కడ టాపిక్ కావడానికి అని చెప్పడానికే చాలా టైం పడుతుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ కంటెంట్ రియల్లీ ఐ విష్ గాడ్ దట్ ఈ కంటెంట్ అందరికి కనబడేటట్టే వెళ్ళాలి. అండ్ ఇట్ షుడెంట్ బీ మాస్ విత్ ఎనీ అదర్ థింగ్స్ అని. బెస్ట్ విషెస్. ఎందుకంటే నేను చెప్పలేను, నేను నా సినిమా గురించి చెప్పలేను స్పీచ్, కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందుకు థ్యాంక్ యూ మీ సినిమాకి చెప్పకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత ఘంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం అని అది తెలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు మీ ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాటించగలిగారు, అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి కోర్స్ ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉన్నాడు చూడడానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు, నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. వీళ్ళని ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యు డి గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు
కంగ్రాచులేషన్స్ అమ్మ. గుడ్ లక్ టు యూ టు ఇండియా. గుడ్ లక్, గాడ్ బ్లెస్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు, మీ గ్రీటింగ్స్ని తెలియజేసి. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవరిబడి, నా పేరు రవి అండ్ చందు. మేమిద్దరం కలిపి ప్రీవియస్గా అనగనగా ఒక ఫిల్మ్ చేసామండి. అండ్ రైట్ నౌ చిదంబరం ఇస్ అవర్ సెకండ్ ఫిల్మ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్, అంటే చెప్పాలని కాదు, చింతా గోపాలకృష్ణ గారికి, వినీషా మేడంకి అండ్ వంశీ నందిపాటి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనే ఈ ఫ్యాంటాస్టిక్ టీమ్ వినయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ డే, ఆ నెరేషన్ రోజు. ఇట్స్ అ వెరీ హార్ట్ ఫెల్ట్ మూవీ. లైక్ ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా, చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా మంచి హార్ట్తో చెప్పిన సినిమా అండి. ఐ థింక్ Feb 6 మీరు చూస్తారు అది. అండ్ మ్యూజిక్ పరంగా మాకు సెకండ్ ఫిల్మ్కే కీరవాణి గారితో వర్క్ చేయడం, ఆయన చాలా ముచ్చటపడి పాడారు ఆ సాంగ్ని. అండ్ వీ కెన్ సెన్స్ దట్ ఎంత మురిసిపోతూ ముచ్చటపడి పాడారు. మాకేంటంటే ఒక నర్వస్నెస్ ఉండేది, లైక్ అంటే పెద్దవాళ్ళు కదా, ఎలా డీల్ చేయాలి అని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఆయన ముచ్చటపడి కళ్ళద్దాలు పెట్టుకొని పాడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ అన్ని ఇచ్చింది. సో థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. అండ్ నా ఫేవరెట్ కూడా ఉన్నారు ఇక్కడ, జయకృష్ణ గారు, కళ్యాణ్ నాయక్ గారు, అందరూ వచ్చారు. థ్యాంక్ యూ కశ్యప్ గారు. సో థ్యాంక్ యూ. Feb 6 చూడండి, మీకు మూవీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందు గారు. Yes. ఫైనల్గా రేపు ఈవెంట్ ఉంది అని నాకు టీం నుంచి కాల్ వచ్చింది. సో డేట్ ఫిక్స్ అయింది అని. సో ఈ సినిమా ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి అంటే వస్తుందా లేదా అన్నట్టు, కానీ ఫైనల్గా టీం అందరూ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తుంటే పెద్ద సినిమా చేస్తున్నారు. సో Feb 6th అందరూ చూస్తారు. సో మంచి గుడ్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో అని ఒక నమ్మకం ఉంది. అంటే మలయాళం స్టైల్లో ఉంది అని అనిపించినా కూడా మంచి కంటెంట్, మంచి లైఫ్ని చెప్పే ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే, ఆ విజువల్స్, మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫైనల్ కట్ చూసినప్పుడు, అయిన తర్వాత చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ సార్కి అండ్ వినీషా మ్యామ్కి అందరికీ థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ us. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా. ఈ శ్రీ చిదంబరం గారు 5వ సినిమా అండి నేను చేసేది. ఈ పాయింట్ ఏదో చెప్పేది అతను, సరే కొత్త వాళ్ళు కదా వీళ్ళది కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అదే మొదలు పెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి నటినట్లు అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను రాజీ పడకుండా, సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్. కీరవాణి గారు నచ్చడం ఆయన పాడటం, అలాగే కార్తిక్ గారు ఒక పాట పాడటం, ఈ రెండే కాదండి, మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఒక కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒకటి తప్పితే మిగతా అన్నీ కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్తో నేను చిత్రం నిర్మించాను. మీరు తెరపై చూస్తారు. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపాటి వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కదండి ఆయన దగ్గరుండి అన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే USA నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు February 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకి రాలేదండి. నేను దీన్ని అఖండ December 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను నేను. వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. December 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది వేద్దాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఈ డైరెక్టర్ వీళ్ళే అనుమానం పడ్డారు, వీళ్ళే భయపడ్డారు. అందుకని కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం వస్తుంది, ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే
నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతో కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండలేక ఈ సినిమా విడుదల హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు, ఈ పాయింట్ పాటలో ఎంత అర్థం ఉంది అంటే మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాం తప్ప ఎంత లోతుగా ఉంటుందని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి ఈ విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నేను చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి, పట్నాయక్ గారు వచ్చి ఈరోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు. అలాగే కశ్యప్ గారు అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. ఫిబ్రవరి 6వ తారీఖున మీరు అందరూ తప్పకుండా చూడండి సినిమా. మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. మీలాంటి వారు ఉండడం వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వినయ్కి సో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి గోపాలకృష్ణ గారికి వినేష్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా సారీ మాట్లాడబోతున్నాను. మ్యూజిక్ చందు అండ్ రవి ఫస్ట్ అనగనగా మూవీ అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా తర్వాత ఈ సినిమాకి వీళ్ళు చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమా అంటే నేను ఈరోజు ఇంట్రోవర్ట్ని మాట్లాడలేకపోతున్నాను. సినిమా Feb 6 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా వశిష్ట, సినిమాలో లీలాని. ఫస్ట్లీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన పట్నాయక్ సార్ మీ సాంగ్స్ వింటూ పెరిగాం. తెలుగు ఫోక్ సాంగ్స్ వాస్ సంథింగ్ వి లిజన్డ్ వైల్ గ్రోయింగ్. సో ఈరోజు మా డెబ్యూ మూవీకి సార్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. అలాగే జయకృష్ణ గారు అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సినిమాకి వచ్చేసరికి టీజర్ కానీ సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ గాట్ టు హియర్ ఒక రిఫ్రెషింగ్ స్టోరీ, ఫీల్ గుడ్ వైబ్, మలయాళం సినిమాలా అనిపిస్తుంది అని ఇప్పటిదాకైతే మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చింది. అండ్ సాంగ్స్ చందు గారు, రవి గారు హ్యావ్ లిటరలీ గివెన్ లైఫ్, లైక్ ఒక సోల్ ఇచ్చారు. చిదంబరం ప్రపంచం ఆల్రెడీ చాలా అందంగా కొత్తగా ఉంటుంది. ఆ ప్రపంచం has brightened up a lot more with Chandu and Ravi gar songs. And Chinnodi Gundalo song became even more special. Melody, it's sung by Karthik garu. And alage మొన్న వెళ్ళే దారిలోన సాంగ్ రిలీజ్ అయింది. నాకు వెళ్ళే దారిలోన సాంగ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ జస్ట్ రిమైండ్స్ ఆఫ్ వన్ వర్డ్, లైఫ్, జీవితం. అండ్ అలాంటి ఒక సాంగ్ కీరవాణి గారి వాయిస్, ఇట్ లిటరలీ గేవ్ లైఫ్. లైక్ ఐమ్ జస్ట్ టూ హ్యాపీ దట్ డెబ్యూ మూవీ కీరవాణి గారు, కార్తిక్ గారు and a lot of big people from the industry have come in, and I think all of this is possible only because Gopal Krishna sir and Vinisha garu have believed in the cinema and they've brought in a lot of talents. So thank you so much sir. Alage ఈ సినిమా మేము థియేటర్స్కి తీసుకురావాలని చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ ఐ థింక్ it was possible only because sir Gopal Krishna sir kani Vinisha gar ma'am, they believed in cinema, they believed in the team, and bringing it to theaters, it was only possible by Sri Chakras Entertainment. So thank you so much sir for that. And థియేటర్స్కి వస్తున్నాం. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసి నచ్చితే ఒక మంచి వర్డ్ స్ప్రెడ్ చేయండి. వర్డ్ స్ప్రెడ్ చేయడం మేబీ మీకు ఒక ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఫర్ అస్ యాజ్ అ టీమ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక వర్డ్ స్ప్రెడ్ అయిందంటే a lot more people will come in. So Feb 6th na cinema release అవుతుంది. Please do watch it in theaters. అందరికీ నచ్చుతుందని కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంధ్య. విషింగ్ యూ ఆల్. నమస్కారం, నా పేరు వంశీ. హై టు ఆల్ ద మీడియా పీపుల్. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఎలా చూడడం లైవ్లో. సో ఈరోజు మా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఇట్స్ కమింగ్ ఆన్ Feb 6th టు యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఈ రోజంతా ఒక మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి డిస్కషన్ వెళ్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ మై ఒపీనియన్ టువర్డ్స్ ఇట్.
సో ఫస్ట్లీ సినిమాకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్ వీ ఆల్ నో దట్. సో దానికి ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు దొరికినప్పుడు సినిమా లెవెల్ ఖచ్చితంగా ఇంకొక 4-5 మెట్లు పైకి వెళ్తుంది. మా విషయంలో ఒక 100 మెట్లు పైకి వెళ్ళింది చందు రవి రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఇద్దరికి ఐ కాంట్ ఆస్క్ మోర్ దెన్ ఫర్ దిస్ అనుకుంటా. నా ఫస్ట్ సినిమాకే ఇంత మంచి పాటలు అంటే ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి మ్యామ్, 3 సాంగ్స్ ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కార్తిక్ గారు వచ్చారండి ఈవెంట్ చేయడానికి. కార్తిక్ గారు ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కార్తిక్ ఎప్పుడన్నా మన సినిమాలో పాడరా అని. అది నా ఫస్ట్ సినిమాకే నెరవేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చందు అండ్ రవి ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో అదే నాకు పీక్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే జనరల్గానే హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్ ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం లేదా ఆయన్ని టచ్ చేయడం కలవడం ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్. సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. So and then coming to guests, sir R.P. Patnaik sir, thank you so much sir for coming and revealing our date today. And not only as a music director sir, నేను ఈ సినిమాలో మెలకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో వాన సాంగ్ కానీ మీ పెర్ఫార్మెన్స్ కానీ ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్ ఇట్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్. ఈ ఇంటర్వ్యూలు అందరూ నన్ను అడుగుతున్నారు ఎలా ప్రాక్టీస్ చేసావు మెల్లగా, ఎలా ప్రాక్టీస్ చేసావు అని. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్, మీరు అప్పుడు ఎలా చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ టు నో దట్. అండ్ కళ్యాణ్ నాయక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను కళ్యాణ్ అన్న కూడా అదే నేను చేసిన ఒక ప్రాజెక్ట్కి ఆయన మ్యూజిక్ చేశారు. అది చాలా బాగా వచ్చిందని వింటున్నాను కానీ అది లైవ్లో చూడాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. జయ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కశ్యప్ గారు థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ మోటివేషనల్ స్పీకర్, చాలా మంచి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉన్నారండి. అంటే వితౌట్ డీవియేటింగ్, ఒక ఎజెండా కానీ ఒక సైడ్ కానీ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా ఫిలాసఫీ చెప్పే వెరీ ఫ్యూ పీపుల్లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాయో అలాంటి షార్ప్ మాటల్ని, అంతే ఇంపార్టెంట్ మాటల్ని పాటల్లో పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో సినిమా కమింగ్ ఆన్ Feb 6. ఇంకొక 2 విషయాలు చెప్తా, ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఒకటి, మనం ఎన్ని కళలన్నా కనొచ్చు, మనకి ఎన్ని డ్రీమ్స్ అన్న ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ జర్నీలో వస్తారు, అది చాలా నమ్ముతాను నేను. సో అలాంటి జర్నీలో వచ్చిన ద మోస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. అంటే హీజ్ లైక్ వెరీ డేరింగ్ పర్సన్ సార్. అంటే అంత డేరింగ్ మరి ఇంకెక్కడ చూడమేమో. ఇట్స్ లైక్ మేము ఏదన్నా ఒక మంచి సింగర్ ఉన్నారండి ఇట్లా అంటే లేదు కార్తీక్ తెద్దాం అంటారు, లేదు మ్యూజిక్ ఇలా అంటే లేదు వీలు కావాలంటారు. ఆయన వచ్చిన తర్వాత మేము చూసిన సినిమా కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా చూసే ధోరణి అంటారు కదా, అది కంప్లీట్గా ఎలివేట్ అయిపోయింది. సినిమాని నిజంగా ఒక చాలా పెద్ద ఏమంటారు ఒక హై స్టాండర్డ్స్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు మీరు వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విజన్కి మీ డేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సినిమా మీరంతా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. మన టీం అందరూ మాట్లాడుతున్నారు. బట్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే మన హిట్ మెషిన్ వంశీ నందిపాటి గారు 2026లో చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా మన శ్రీ చిదంబరం గారు. ఐ హోప్ అదే మీకు మంచి వ్యాలిడేషన్ లాగా ఉండొచ్చు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 6. చాలా మంచి ఎమోషనల్ రైడ్ అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. ఇంకా చాలా మాట్లాడాలండి సినిమా కోసం, బట్ ట్రైలర్ లాంచ్ అప్పుడు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు విల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ ఇటు నుంచి చూస్తున్నాను. బేసిక్లీ యూట్యూబ్లో ఇలా చూస్తాం ఇంటర్వ్యూస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు క్విక్గా ఫినిష్ చేస్తున్నాను. మేము ఇవాళ
అంటే మా టీం కానీ అందరం కానీ ఇవాళ ఈ స్టేజ్ మీదకి రావడానికి ఈ February 6th అనే డేట్ ఇలా పాజిటివ్ పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయన డేర్ చేయకపోయినా, ఆయన నమ్మకపోయినా మమ్మల్ని we wouldn't have been standing here. సో దీనికి ఏమైనా క్రెడిట్ ఉంటే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. హీఈస్ ద వన్ హూ బిలీవ్ ఇన్ us, హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ us. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు దొరికిన 2 జెమ్స్ మా చందు, రవి, నాకు ఇంకా సొంత అన్నయ్య లాగా వీళ్ళిద్దరు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా 2 సాంగ్లు విన్నారు, ఇంకా 3 సాంగ్లు ఉంటాయి. ఈ జస్ట్ అంటే ఈ 3 సాంగ్లనే కాదు, ఐ రియలీ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్ విత్ ద ఫైనల్ మిక్స్ వాట్ దే డిడ్. అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఏంటంటే నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ లేదంటే దీని ముందు చేసిన సాగు అనే ఒక ఫిల్మ్ ఎప్పుడు నా వర్క్ చూసుకొని నేను ఆడలేదు. నా వర్క్ చూస్తే నాకు కంప్లైంట్సే కనబడతాయి. ఫస్ట్ టైం మొన్న ఫైనల్ మిక్స్ కొచ్చిలో నా ఫైనల్ మిక్స్ చూసుకొని నేను ఏడ్చాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సౌండ్. సో యా ప్లీజ్, మా February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమా తీసాం. ప్లీజ్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ సార్, మీ చేతుల్లో ఉంది. దిస్ ఈస్ అ వెరీ యంగ్ టీమ్. ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వినయ్, విషింగ్ యూ ఆల్ ద